నర్సరావుపేట ఆర్యవైశ్యుల నూతన కార్యవర్గం మరియు స్కాలర్షిప్ పంపిణీలో భాగంగా సతనపల్లి రోడ్లోని వాసవి కళ్యాణ మండపం నందు ముఖ్య అతిథులుగా పెనుగొండ సుబ్బారాయుడు మరియు శ్రీరామ్ సుబ్బారావు మరియు నర్సరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బారాయ గుప్తా, పల్నాడు జిల్లా అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు చిందాం సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆర్యవైశ్య మహాసభ అనేది ఒకటే. అది కూడా టీజీ వెంకటేష్ గారి నాయకత్వంలో చిందాం సత్యనారాయణ గారిని మహాసభ ఎలక్షన్లో వారు గెలవడం జరిగింది. అదే మహాసభ వేరే మహాసభ అనేది దొంగది. అసలు మహాసభ కానే కాదు. అట్లాంటి ఆ మహాసభ లోగో కానీ అట్లానే ఏది వాడినా కూడా వారి మీద తగు చర్య తీసుకోకూడదని చెప్పి మేము ఆల్రెడీ కోర్టులో కూడా కేసు వేయటం జరిగింది. అట్లాంటి ఆ మహాసభ లోగోని వాడుకున్న వాళ్ళని తేలిగ్గా వదిలిపెట్టేసి జరిగింది కాబట్టి ముందుగా తెలుసుకొని ఆ యొక్క మహాసభ కార్యవర్గం ఏదైతే త్వరలో రద్దు చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే ఈ మహాసభ కూడా అతి త్వరలో విజయవాడలో మేము బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి ఈ రోజున మన జరిగిన ఎలక్షన్స్ లో ప్రభుత్వం వారి లెక్కల ప్రకారం 92.2 ఓటింగ్ జరిగింది కూటమికి. మరి ఎప్పుడూ లేనటువంటి ఆర్యవైశ్యులు దగ్గరగా 20 నెలల నుంచి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కూటమి గెలుపుకి సహకరించారు. మరి ఆ వారి సహకారం వల్ల ఏ రకంగానైతే 92.2 రావడం జరిగిందో, మరి ప్రభుత్వం వారు కూడా మమ్మల్ని గుర్తించి ఆర్యవైశ్యులను గుర్తించి ఈ వచ్చే నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, ఇంకా ఎమ్మెల్సీ యాక్ట్లో కానివ్వండి మాకు ఎక్కువగా పోస్టులు ఇవ్వాలని చెప్పి, పదవులు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. గౌరవనీయ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఉన్న ప్రభుత్వాన్ని ఆదరి ధైర్యంగా ఎప్పుడూ రానటువంటి వ్యక్తులు ఆర్యవైశ్యులు మరి వ్యతిరేకించి ఈ రకంగా కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మాకు ఇంకో కోరుతుంది సార్, భాషా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి అమర్జీ పొద్దుశ్రాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తనువు చాలించారు. మరి వారి పేరు మీదే భారతదేశంలో భాషా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. కానీ ఈ రోజు వరకు వారికి న్యాయం జరగలేదు. కావున ఇప్పుడు కట్టే అమరావతి రాజధానిలో వారికి ఒక శృతివనం ఏర్పాటు చేసి వారి విగ్రహం పెట్టాలని చెప్పి మా ఆర్యవైశ్యులందరూ కూడా మేము సవినయంగా మీకు మనవి చేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వంలో ఆర్యవైశ్యుల్ని చక్కగా ఆదరించి మమ్మల్ని గౌరవించి మాకు ముందుగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ మొదటి కార్యవర్గ సమావేశం ఈరోజు నర్సరావుపేటలోని స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు గారు, అలానే మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు, మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు గారు, నర్సరావుపేటలో 108 మందికి స్కాలర్షిప్స్ ఇచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాగసరపు సుబ్బారాయ గుప్తా గారు, కృష్ణకాంత్ గారు, జిల్లాలోని జిల్లా మాజీ అధ్యక్షులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే రాబో 2 సంవత్సరాలు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున చేసేటటువంటి సేవా సహాయ సహకార కార్యక్రమాల గురించి చర్చా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పట్టణ అధ్యక్షులందరూ కూడా పాల్గొన్నారు. రాబో రోజుల్లో ప్రతి మండలానికి కూడా అధ్యక్షుల్ని దించి కొత్త అధ్యక్షుల్ని ఎన్నిక చేయడం జరుగుతూ ఉంది. ప్రతి మండలంలో ఎవరైతే ఆర్యవైశ్యులు ఇంట్రెస్ట్ గా ఉంటారో ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవికి వారు గనక జిల్లా సంఘానికి తెలియజేస్తే వారందరి పెద్దల సమక్షంలో ఆ మండలంలో ఎలక్షన్లు నిర్వహించి జిల్లా తరఫున మండల అధ్యక్షులుగా పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. అలానే రాబో రోజుల్లో పేద మధ్యతరగతి ఆర్యవైశ్యులకి కుటుంబాలకి ఏదైనా అవసరమైతే
ఆర్థికంగా ఉపయోగపడే దాంట్లో జిల్లా ఆర్యవైశ్య సంఘం మీ అందరికీ తోడుగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలానే జిల్లా సంఘానికి ఒక నీడ కోసమై జిల్లా ఆర్యవైశ్య సంఘం భవనాన్ని ఏర్పాటు చేయించడం కోసం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, పాల్పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆర్యవైశ్య సంఘ భవనానికి సహకరించాలని కోరుకుంటూ ఆర్యవైశ్య సంఘం మహాసభలో శాశ్వత సభ్యత్వం కోసం ఈరోజు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పెట్టి రసీదులు ఇవ్వడం జరుగుతోంది. ఎవరైనా సరే ఆర్యవైశ్యులు 525 రూపాయలు కట్టి ఆర్యవైశ్య మహాసభ శాశ్వత సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు. కావాలంటే నాకు కనుక తెలియజేసినట్లయితే ప్రతి మండలానికి కూడా సభ్యత్వ కార్యక్రమం పెట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి 108 మంది ఆర్యవైశ్య విద్యార్థులు అలానే ఇతరత్ర విద్యార్థులకు కూడా ఒక ముగ్గురికి ₹1,00,000 ఈరోజు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 5 లక్షల రూపాయలు మహాసభ తరఫున పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు డొనేషన్స్ ఇస్తా ఉన్నాం పెద్దల సమక్షంలో. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి డొనేషన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకోవాలి, ఉన్నత స్థానానికి పోవాలి, వారికి అవసరమైతే మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.